హలో! అందరికీ హాయ్ అండి. నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చి 'అఖండ 2 తాండవం' అప్‌కమింగ్ అప్డేట్స్, అలాగే 'బాహుబలి ద ఎపిక్' రిలీజ్ అండ్ బుక్ మై షో రికార్డ్. ఈ రెండిట్లి గురించి నేను మాట్లాడతాను. ముందు 'అఖండ 2 తాండవం' మొన్న టీజర్ రిలీజ్ అయింది. బ్లాస్టింగ్ రూరల్, మురళీకృష్ణ క్యారెక్టరు. టీజర్ బావుంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నెక్స్ట్ నవంబరు సెకండ్ వీక్‌న ట్రైలర్ రాబోతుంది. సెకండ్ వీక్ అవ్వగానే ట్రైలర్ రాబోతుంది. దానికి కూడా మంచి పకడ్బందీగా మంచి మంచి కటింగ్‌తో ట్రైలర్ అయితే విడుదల చేయబోతున్నారు. చూడాలి అది ఎంత రికార్డ్స్ సృష్టిస్తుందో అనేది మనం వెయిట్ చేయాలి. అలాగే డిసెంబర్ 5న సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. హిందీలో కూడా మంచి రెస్పాన్సిబుల్ వచ్చింది. అక్కడ మొన్న వచ్చిన టీజరు, ఆ డైలాగులు అన్నీ కూడా మంచి పాపులర్ అయింది హిందీలో కూడా. అయితే హిందీ మార్కెట్ కూడా బాలయ్య బాబు ఈ 'అఖండ 2 తాండవం' బాగా పుంజుకునే అవకాశం అయితే ఉంది. బిజినెస్ కూడా మంచి భారీగానే జరిగింది. ఓన్లీ మొత్తం మీద బిజినెస్ అయితే 120 కోట్ల దాకా బిజినెస్ అయితే జరిగింది మొత్తం. అలాగే మొన్న ఓటీటీ కూడా 85 కోట్లు, అది మంచి బిజినెస్ జరిగింది. ఇంకా సినిమా అయితే బాలయ్య అభిమానులు అయితే వెయిటింగు డిసెంబర్ 5న. అలాగే నవంబరు సెకండ్ వీకు ట్రైలర్ రాబోతుంది. ఇంకా ముందే ఓ సాంగ్ కూడా విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. సాంగు మరి చూడాలి. ముందు ట్రైలర్ వస్తుందా, సాంగ్ వస్తుందా అనేది చూడాలి. ట్రైలర్ని బట్టి సినిమా ఇంకా అది ఎంత అంచనాలకు వెళ్తుంది అనేది మనం చెప్పలేము. ట్రైలర్ చూస్తే పూర్తిగా మనకు ఒక క్లారిటీ వస్తుంది. చూడాలి మరి. నవంబరు సెకండ్ వీక్ ట్రైలర్ అంటున్నారు. బిజినెస్ పరంగా బాలకృష్ణ కెరీర్లో ఇది నెంబర్ 1. అటు ఓటీటీ కానీ ఇటు థియేటర్ల బిజినెస్ కానీ మంచి బాగా జరిగింది. మొత్తం నైజాం కాడి నుంచి, సీడెడ్ కాడి నుంచి, ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్ మొత్తం బిజినెస్ అయితే టాప్. బాలకృష్ణ కెరీర్లో బాగా జరిగింది. మరి చూడాలి మరి అది ట్రైలర్ దాని మూమెంట్ ఎలా ఉంటుంది, దానికి ఒక అంచనా మనకు ట్రైలర్ చూసేందుకు మనకు ఒక అంచనా వచ్చేస్తుంది. సినిమా ఇంకా మనకి ఇది ఎంత బ్లాక్ బస్టర్ అనేది మనకు ఒక అంచనా చెప్పచ్చు ఈ ట్రైలర్. మరి నవంబర్ సెకండ్ వీక్న ఈ ట్రైలర్ విడుదలకి నిర్మాతలు మొత్తం సంస్థ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీ రిలీజులు చూడాలి. అలాగే 'బాహుబలి ద ఎపిక్' ఈరోజు నైటు ప్రీమియర్ షోలు పడుతున్నాయి. బుకింగ్ అయితే మంచి ఫాస్ట్గా ఉంది. నేను ఆల్రెడీ మొన్న వీడియో చేశాను. బుకింగ్ పరంగా అయితే మంచి రికార్డులు అయితే కొట్టిలా ఉంది. ఏంటంటే ప్రీమియర్ షో అంటే రిలీజ్ వేరు, ఇది ఆల్రెడీ చూసిన సినిమా మళ్ళీ రిలీజ్ అవ్వడం వేరు. బుక్ మై షో అయితే ఇప్పుడు వరకు కూడా వరల్డ్ వైడ్గా 12 కోట్ల గ్రాసు ఆల్రెడీ వసూలు చేసింది. ఓన్లీ బుకింగ్ పరంగా గంటకి 3,000, 4,000, 5,000 టికెట్లు అయితే వెళ్తున్నాయి. ఈరోజు నైట్ అయితే మొత్తం థియేటర్లన్నీ కూడా ఫుల్ అయినాయి. అటు కొద్దిగా ఆంధ్ర అటు సైడ్ అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కొద్దిగా తగ్గింది. నైజాం ఇటు హైదరాబాద్ అయితే మంచి ఉన్న స్టేట్లో, అలాగే అమెరికా అటు మొత్తం అటు సైడ్ అయితే బిజినెస్ పరంగా కానీ, అలాగే కన్స్ట్రక్షన్ పరంగా అయితే బాగానే కనిపిస్తుంది. బుక్ మై షోలో అయితే బాగానే ఉంది. మరి రేపు కూడా బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆల్రెడీ ఇది బుక్ మై షోలో 12 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. రేపు పొద్దున్న ఆన్లైన్లో ఇవన్నీ అయితే మొత్తం మీద 'బాహుబలి ద ఎపిక్' జనాలు చూడడానికి ఎగబడుతున్నారు. ఫ్యాన్స్ కాడి నుంచి మొత్తం అందరూ కూడా. దాన్ని బట్టి బుక్ మై షోలోనే మనకి తెలిసిపోతుంది. చూడాలి. ఇంకా సినిమా అయితే మనం చెప్పవసరం లేదు. ఇంకా అలాగే ఆల్రెడీ సినిమా చూసింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీన్ని కుదించి ఎలా చేశారనేది రేపు పొద్దున్న నేను చూసి మళ్ళీ మీకు నేను రివ్యూ చెప్తాను. సినిమా అది కుదించి ఎలా చేశారనేది మీకు రేపు నేను 'బాహుబలి ద ఎపిక్' మీకు రివ్యూ ఇస్తాను. అలాగే మా జాతర అది కూడా రేపు నైట్ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. 1వ తారీఖు నవంబర్ 1ని సినిమా రిలీజ్ అవుతుంది. అది కూడా సినిమా బాగానే నడిచేలాగా నాకైతే కనిపిస్తుంది.
మాస్ జాతరలాగా బట్టు మాస్ జాతర చేస్తాడని రవితేజ అయితే నేను అనుకుంటున్నాను. సినిమా అయితే ట్రైలర్ అంతా కూడా బాగానే ఉంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సూర్య గారు అతిథిగా వచ్చారు. అది కూడా బాగానే ఉండేలా కనిపిస్తుంది. నవంబర్ ఫస్ట్ రిలీజు, రేపు సాయంత్రం ప్రీమియర్ షోలు. దానికి కూడా నేను మీకు రివ్యూ ఇస్తాను. ఆ, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి అప్డేట్లు ఇస్తాను. థ్యాంక్ యూ.